హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. కస్టమర్ చాలా హ్యాపీ. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా. బ్యాక్ వచ్చేసరికి హై నెక్ డ్రాప్, ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా అనమాట. చూడండి, కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు. బయటికి చంక వైపు బయటికి కొంచెం ఇలా కావాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ వచ్చేసరికి డ్రాప్ హై ఇలా అనమాట. ఫ్రంట్ కొంచెం షేప్ కూడా తీసాను, చాలా బాగా వచ్చింది. ఓకేనా. ఇలా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. 90 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది. సేఫ్ సైడ్ ఉంటాం అనుకుంటే మీటర్ క్లాత్ తీసుకోండి, పెద్ద పన్న తీసుకోండి. ఇలా హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలంటే బకరం తిప్పుకోవాలన్నా మళ్ళీ మనకు క్లాత్ కావాలి కదా, అదే క్లాత్ వేస్తే బాగుంటుంది నీట్గా. అంతేకాని కొంతమంది లేదని వేరేది వేస్తారు, అలా వేయొద్దు. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 30 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో 15.5 మార్క్ చేయండి, ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. ఇది షోల్డర్ లైన్. ఓకేనా. కింద నుంచి పైకి వెళ్ళాలి, అంతేగాని పై నుంచి పెట్టేస్తున్నారు, అలా పడితే అలా పెడుతున్నారు, పెట్టొద్దు. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టేటప్పుడు కింద నుంచి కడతాం, ప్లాస్టింగ్ చేసేటప్పుడు పై నుంచి వేస్తాం. ఓకేనా. అలాగే చేయాలి. ఓకేనా. ఇది కూడా అంతే, కొన్నిటిగా కొన్ని రూల్స్ ఉంటాయండి, ఆ రూల్స్ని పాటించాలి. ఓకేనా. చెస్ట్ షోల్డర్ ఎలా అనేది తెలియాలంటే చెస్ట్కి 2 ఇంచులు కలపండి. చెస్ట్ 33కి 2 కలిపితే 35. 35/4 అంటే ఎంత వస్తుంది? 8.5. అంతేనా. 8.5. ఒకవేళ రాకపోతే కంగారు పడొద్దు, టేప్ను ఫోల్డ్ చేయండి. ఓకేనా. దానిలో నుంచి 2 ఇంచులు తీసేయండి. ఓకే. 6.5 అంటే మొత్తం దాకా చెస్ట్కి 2 ఇంచులు కలుపుదాం, వచ్చిన దానిలో నుంచి 2 ఇంచులు తీసేస్తాం. అంతే, గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా సింపుల్ టిప్స్ అంతే. ఐరన్న పడిపోవద్దు. ఓకేనా. 6.5 అంటే పావుదొక్కు వేడేనా, 7 పావుదొక్కు వేడి మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి మళ్ళీ పావుదొక్కు వేడి మార్క్ చేయండి. ఈ లైన్ చెస్ట్ లైన్. చెస్ట్ ఇప్పుడు ఎంత? 33నా 35? 35. 33 కాదు, ఎందుకంటే బోట్ నెక్ అయినా హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా చెస్ట్కి 2 ఇంచులు కలుపుకోవాలి, లూజ్ ఉండాలి మూమెంట్ కోసం. ఓకేనా. 35 అంటే ఎంత? పావుదొక్కు 9, 1.5 ఖర్చు. అంతేనా. ఓకేనా. 1కి 2 సార్లు చూడండి పావుదొక్కు 7 మార్క్ చేయండి ఇక్కడ. ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి చంక రౌండ్ తీయాలంటే ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే చేతితో గీసేస్తున్నారండి, అలా గీయొద్దు. ఉన్న వస్తువులను వాడండి. ఓకేనా. ఉన్న వస్తువులను వాడితే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అంతేకాని ఓన్లీ కొంటారు, వేస్ట్గా పక్కన పెడతారు. ముందు అవి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతే, మనం వాడుకుంటే అవైనా హ్యాపీగా ఫీల్ అవుతాయి. లేకపోతే వీళ్ళ ఇంట్లో కంటే పక్కన వాడుకునే వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటాయి. ఓకేనా. పావుదొక్కు 8 ఇంచులు. పావుదొక్కు 8 ఇంచులు అంటే మనకు ఆమ్ హోల్ ఎంత రావాలి? 7.5 రావాలి, కానీ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేది. వెరీ గుడ్, రావాలి. అలా వస్తేనే కరెక్ట్. హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి. బోట్ నెక్ అయినా హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి. ఓకేనా. స్లోప్ ఎలా ఇవ్వాలి? అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ పట్టి నాకు 2 ఇంచులు కావాలి అంటే 2.5 మార్క్ చేస్తే సరిపోద్ది. ఎందుకు 2.5? హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి. బ్యాక్ వచ్చేసరికి నెక్ 2 ఇంచులు మార్క్ చేయండి. ఎందుకు? హై నెక్ అంటున్నాము, డ్రాప్ అంటున్నాము, కొంచెం పైకి ఉండాలి. బోట్ నెక్ అంటే ఎంత పెట్టాలని డౌట్ రావచ్చు, 3-3.5 ఇంచులు పెట్టండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా డౌట్స్ అడుగుతున్నారు, అంటే నేను అన్ని మెన్షన్ చేసే చెప్తున్నాను. 1కి 2 సార్లు చూడండి. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్ విడ్త్ ఎంత? 4.5 అంటే 5 మార్క్ చేయండి. ఒకటి మనకు అర్థం కావట్లేదంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నామని, అంతేగాని అవతల వాళ్ళు రాంగ్ చెప్తున్నారని కాదు. 1కి 2 సార్లు చూడండి, చూస్తే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? అది అంతేగాని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అంతే. 1కి 4 సార్లు చూడండి, అర్థమైంది. చాలా ఈజీ. ఒక్కసారి అర్థమైందా ఇంకా మనం వెనక్కి తిరిగి చూడవసరం. అంత బాగుంటుంది కటింగ్, స్టిచ్చింగ్ కూడా సూపర్. ఓకేనా. అంతే, నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఏదో నేర్చుకుంటున్నాం అలా కాదు. ఓకేనా. చాలా బాగా నేర్చుకోవాలి. ఓకే. చూడండి, ఈ విధంగా రౌండ్ తీసేయండి. నేను బక్రం మీద మళ్ళీ చూపిస్తాను. బక్రం మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా తీయాలనేది, నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా అంటే మీకు షేప్ తీసుకురావడం కోసం ఎలా ఉంటుంది అనేది ఇలా గీస్తాను. స్కేల్ ఎలా పెట్టాలని 2 సార్లు చూసినట్టు ఉంటుందని. ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్యాక్కి వెళ్ళి చూడాలన్న విషయం కూడా చాలామందికి తెలియట్లేదు, అయిపోయిందిగా అనుకుంటున్నారు. మళ్ళీ చూడొచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఇదేం క్లాస్ కాదు, లైవ్ క్లాస్ కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి లేదు అనుకోవడానికి. ఓకేనా. ఎన్నిసార్లైనా చూడొచ్చు, మన ఇష్టం. ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి 28, 1/7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. చాలా బాగా చెప్తానండి నేను. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అంటారు, కానీ వాళ్ళు అంటాం కాదు, నేనే అంటున్నాను. నేను చాలా బాగా చెప్తాను. ఓకేనా. ఎందుకంటే నిజంగాను నేను చెప్పినట్టు అసలు యూట్యూబ్ ఛానల్లో కానీ అసలు ఎక్కడ నాకు తెలిసి లేదండి. ఎంత ఫార్ములాతో ఎంత ఈజీగా ఎంత క్లియర్
క్లియర్గా. ఓకేనా, మన గురించి మనమే చెప్పుకోవాలి. ఎందుకు అంటున్నానంటే చాలా బాగా ఎందుకు చెప్తానంటే ప్రతిదీ క్లియర్ చేస్తాను. అవతల వాళ్ళకి ఎలా అవసరమో ఎందుకు నాకు చాలా అనిపించింది. నేను చాలా ఇదిగా నేర్చుకున్నదంతా చెప్పాలి, చెప్తే అవతల వాళ్ళు హ్యాపీ కదా అనుకుంటారు. అయితే అడుగుతున్నారు చాలామంది, చదువుకోలేదంటున్నారు, చాలామంది చదువుకున్నాం అంటున్నారు, మాకు వస్తుందా అని అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళకి వచ్చింది, చదువుకున్న వాళ్ళకే వచ్చింది. కొంచెం బుర్ర వాడితే బెటర్. ఎందుకంటే వాడలేదని ఎందుకంటున్నానంటే ఆలోచించడమే మానేశారు. వెళ్తే ఆవిడ చెప్పిద్ది కదా, ఆవిడ చెప్పింది చేద్దాంలే, వెళ్తున్నాం కదా, ఎందుకు మనం వాడటం అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు కూడా వాడితే ఇంకా బాగా నేర్చుకోవచ్చు. 2 నెలలు వచ్చామనుకో, నెలలో మానేయచ్చు. ఓకేనా, ఈజీనా. ఎంట్రీ ఎంత ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక చోట జాయిన్ అయ్యామంటే అంతే సంవత్సరాల తరబడి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చేస్తూ నేర్చుకోవాలి, అంతేగాని అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైఫ్ లాంగ్ నేర్చుకోము ఏ పని అయినా. అంతేనా, గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేర్చుకుందాం మళ్ళీ వెళ్దాం, మళ్ళీ 2-3 నెలలు మానేసి మళ్ళీ వెళ్దాం, ఎందుకు అలా వెళ్ళే కాడికి వేస్ట్ కదా, అది కరెక్ట్ కాదు. ఓకేనా, ఇలా కార్డ్ పెట్టేసండి, చాలా ఈజీగా నేర్చుకోండి. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. వీల్ మార్క్ చేయండి అలా. ఓకేనా, ఇలా వీల్ మార్క్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి డాట్స్ వేయాలి. డాట్స్ వేస్తున్నారు, ఖర్చుతో కూడా కలిపేసి ఫోల్డ్ చేస్తున్నారు, అలా కాదు, ఇలాగే వేయండి. ఓకేనా, కరెక్ట్, ఇదే కరెక్ట్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ రావాలి ముందు. ప్రతిదానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, అవి తెలియాలి. అసలు టైలరింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏం ముందు చేయాలి, ఏం వెనక చేయాలి అనేది తెలియాలి. 4.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఓకేనా, 4 లేదా 4.5 ఇంచులు మీ ఇష్టం. ఎప్పుడైనా బ్యాక్ నెక్ అంటే డౌన్గానే ఉండాలి. ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఒక ఫాస్ట్గా చెప్తున్నారండి అంటున్నారు. నాకు బాగా అలవాటు అయిపోయిందండి, చాలా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం స్లోగా చెప్పడానికి. క్లాసుల్లో అయితే స్లోగానే చెప్తాం. ఇలా ఏంటంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది అంటున్నారు, అప్పటికే స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇలా లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా లైన్ డ్రా చేయండి. ఓకేనా, చూడండి, ఒకవేళ ఉందా లేదా అని చెక్ చేయడానికి కట్ చేసి చూడండి. ఓకేనా, లేకపోతే ఉన్నట్టే ఉండదు ఒక్కోసారి. చాలా ఇబ్బంది పడతాం, హ్యాండ్లు అంతా తగ్గిపోయిందని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఉంటే బాగుండు కదా, కొన్ని బ్లౌజెస్కి తగ్గితే అందం అనిపించదు. ఓకేనా, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి కస్టమర్ 11.5 అంటే 3.5 ఇంచు కలపండి, అంటే 12.5 పెట్టండి. ఓకేనా, ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. ఓకే, 12.5 పెట్టండి, 3 మార్క్ చేయండి. ఇలా పెట్టండి. టేప్ పెట్టేటప్పుడు ఇదే విధంగా పెట్టాలి. నేను ఎలా పెడతానో యాస్టీజ్గా అలాగే పెట్టండి. ఇలా పెడితేనే బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే ఆమ్ డౌన్ మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసి 2 లైన్స్ డ్రా చేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5, అంతేనా, 7.5. ముందు మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎంత మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం వెంటనే రాసుకోండి. రాసుకునేటప్పుడు చూడండి 7.5 మార్క్ చేయండి. రాసేటప్పుడు ఏమేమి రాయాలని డౌట్ వస్తుంది. 1.5 ఖర్చు మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5. ఓకేనా, 5.5. 4.5 అంటే 5.5, అంతేనా. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, 2 లైన్స్ డ్రా చేయండి. మీకు రాసి చూపిస్తున్నాను. ఒకటే ఎందుకు రాస్తున్నానంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మనం బుక్ తీయకుండా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజు నడుము లూజు రాసుకుంటే, ఎందుకంటే చంకతో పని లేదు, మనకు కరెక్ట్గా ఆమ్ హోల్ వచ్చింది, కరెక్ట్గా స్టిచ్ అక్కడే పడుతుంది. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా 1.5 మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఓకేనా, ఇలా తీసేస్తే చాలా ఈజీగా చాలా బాగా వస్తుందండి. ఓకే, ప్రతిదీ కూడా ఒక లెక్క ఉంటుంది, లెక్కలో ఫాలో అవ్వండి, దానికి అందం వచ్చింది. అంతేగాని అలా పడితే అలా చూస్తున్నానంటే కొంతమంది చేతితో తీసేదా, కొంతమంది ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు, అలా తీయొద్దు. ఆమ్ హోల్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేయండి. 7.5 వచ్చింది, వెరీ గుడ్, ఇలా రావాలి. ఒకటి ఎందుకు వెరీ గుడ్ అంటున్నానంటే నన్ను నేను బాగా ప్రేమించుకుంటానంటే నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నేనే ఎక్కువ ఇష్టం. ఓకేనా, ఎందుకంటే మనం ప్రేమించుకోలేని వాళ్ళం పక్కన వాళ్ళని ప్రేమించలేము. అందుకే, ఎందుకంటే నాకు నేనంటేనే ఎక్కువ ఇష్టం అండి. నాతో నేను ఉంటేనే ఎక్కువ గడపగా హ్యాపీగా ఉండగలను. అందుకో దాన్ని ఉన్న బోర్గా ఫీల్ అవును. చాలామంది మీరు వీడియో చూసేవాళ్ళు కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ బోర్ కొడుతుంది అని ఫీల్ అవుతారు. అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి, అది రాంగ్. ఓకేనా, మనతో మనం ఉంటేనే ఎక్కువ హ్యాపీగా ఉండగలం. అసలు మనం ఏం చేయగలమో మనకు తెలిసిద్ది. అవతల వాళ్ళతో ఎవరు లేకపోతే బోరుగా ఉందని ఫోన్ పట్టుకుని టీవీ చూసా లేదా పక్కన వాళ్ళని పిలిచి అలా ఉంటుంది. అలా ఉండకండి. కానీ మీతో మీరు ఉంటే ఎక్కువ హ్యాపీగా ఉండగలరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే పక్కన వాళ్ళని కూడా ఎక్కువ ఇష్టపడగలరు. అంతే, మనం ప్రేమించుకోలేని వాళ్ళం పక్కన వాళ్ళని ఇష్టపడలేము. ఓకేనా, ఇష్టపడాలంటే ముందు మనమంటే మనకి ఇష్టం ఉంటేనే పక్కన వాళ్ళని ఇష్టపడగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి, చాలా బాగుంటాయండి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయండి. ఎప్పుడు ఒకేలాగా స్కేల్తో చెప్తున్నాను కదా, ఇక్కడ వద్దు. అసలు మన దగ్గర స్కేలే లేనప్పుడు మనం ఊరు వెళ్ళాం, మనం ఏమి తీసుకెళ్ళలేదు, అలాంటప్పుడు మనకు వచ్చు అని అవతల వాళ్ళకి తెలుసు. కట్ చేయమంటే నాకు రాదు, స్కేల్ లేదు, మా మేడం స్కేలే చెప్పింది, ఆవిడ స్కేల్తోనే గీసిద్ది, ఆవిడ స్కేల్ లేకుండా గీదు
అన్నీ ఫీల్ అవుతాం కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుందని ఇది ఇలా చెప్పాను అనమాట. ఓకేనా, బాగుందా? చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలి. మనం చేసే పనులు జాబు జేబు రెండు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకేనా, ఏది లేకపోయినా అన్హ్యాపీగా ఉంటాం. ఎందుకు అన్హ్యాపీగా ఉంటామంటే మనం జాబ్ చేసిన జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమే. అలాంటిది మనం ఇంట్లో ఉండే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఈ ఫీల్డ్ ఎంత బాగుంటుంది, ఎవ్రీ గ్రీన్ ఎప్పుడు ఉండేదే. ఓకేనా, చాలా బాగుంటుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన వైపు ఉండాలి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చేయండి. ఓకేనా, నాకైతే ఆల్రెడీ 2-3 కాల్ చేశారండి. మీ మోటివేషన్ చాలా బాగుంటుంది. మీరు స్టిచ్చింగ్ మానేసినా పర్వాలేదు, వీడియోస్ పెట్టకపోయినా కానీ మోటివేషన్ క్లాసులు మాత్రం పెట్టండి అని అంటే చూడండి ఎంతగా మోటివేట్ అయ్యారు. ఓకేనా, చూడండి పావించి ఉక్సులు పట్టే కాజా పట్టేకి మార్చేయండి. ఓకేనా, ఎవరికి ఉండేది వాళ్ళకి, అంటే ఒక్కోళ్ళకి ఒక్కోలాగా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, మనకి ఏది కావాలో ఒక మూవీ ఉన్నా, ఒక ఏది ఉన్నా, ఏది కావాలో అది తీసుకోవాలి. మిగతాది వదిలేయండి, లీవ్ ఇట్, వదిలేయండి. ఎందుకు మనకెందుకు, కావాల్సింది తీసుకోండి, చాలా బాగుంటుంది కదా మనకు కావాల్సింది. నేనైనా అంతే, ఏదైనా బ్లౌజ్ నా దగ్గరకు వచ్చిందనుకో, ఆ బ్లౌజ్లో ఏదైనా నచ్చిందనుకో ఆ పార్ట్ తీసుకుంటాను, నెక్స్ట్ టైం ఇలా కుట్టాలి అనుకుంటాను అంతే. మిగతాది వదిలేస్తాను, నచ్చలేదనుకో వదిలేస్తాం అంతే, దాంతో మనకు పని లేదు. నచ్చింది అంటే తీసుకుంటాం. ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా వీల్ మార్క్ చేయండి. ఎందుకో చెప్తాను. ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలంటే ఎలా తీయాలి, ఒక 1/2 ఇంచ్ లోపలికి తీయాలి. ఇలా తీయడం వల్ల యూజ్ ఏంటో నేను చెప్తాను. ఓకేనా, వీల్ మార్క్ చేసుకున్నామా 1/2 ఇంచ్కి యాస్టీజ్గా ఇది ఎలా ఉందో అలా తీసేయండి. ఓకేనా, అంతేనండి. ఓకే, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నన్ను చాలామంది కూడా అడిగారు, మీరు ఎంత బాగా చెప్తాను మీకు వ్యూస్ రావేంటని. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఎందుకు రావంటే మనము రేపు సక్సెస్ అయిన ఒక స్టోరీ ఉండాలి అంటే ఇలాంటివి జరగాలి. ఇలాంటివి జరుగుతాయి. కామన్గా నైటే సక్సెస్ రాదండి ఎవరికి, నేను నమ్ముతాను. ఓకేనా, ఇంత దూరం వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇంతవరకు వచ్చు, ఇది వచ్చంటే మిగతాది నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. అందుకు చెప్తున్నాను. అంటే అది వచ్చిద్దా, నార్మల్గా వచ్చండి, బోటు కాలరు హైనెక్ నాకు వస్తాయా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారంటే ఎందుకు రాదు, ఇది వచ్చిన వాళ్ళకి అది కష్టమా, కాదు కదా, ఈజీ. పెద్దగా ఇది అవ్వాల్సిన పని ఏం లేదు, కంగారు పడకండి. ఓకేనా, అందుకే నేను ఎప్పుడైనా కానీ ఇదే చెప్తాను, హ్యాపీగా ఫీల్ అవ్వండి. వచ్చిన దానికి ఏ రోజైనా కృతజ్ఞత ఉంటే మిగతాది రావడానికి దగ్గరలోనే ఉందని అర్థం. మన కృతజ్ఞత భావమే లేనప్పుడు ఎందుకు వస్తుంది. ఓకేనా, అందుకు గుర్తుపెట్టుకోండి, ఉన్నదానికి థ్యాంక్స్. ఓకే, ప్రతిదానికి ఏదైనా హెల్ప్ అయినా ఏదైనా థ్యాంక్స్. పిల్లలకైనా ఇంకోటి ఏదైనా హెల్ప్ చేశారంటే థ్యాంక్స్ నాన్న అన్నాం అనుకో, రేపు పొద్దున ఇంకోసారి చెప్పగానే చేస్తారు, థ్యాంక్స్ చెప్తామనో ఏదో ఒకటి ఇస్తామంటే ఎవరికైనా ఆశ ఉండదా, ఉండిద్ది కదా. ఒక పని చేస్తే ఒకటి ఇస్తామంటే ఆశ ఉండదా, ఉండిద్దా, నాకైతే ఉండిద్ది. ఓకేనా, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనము బ్లౌజ్ కుట్టాం, డబ్బులు వస్తాయని కుట్టాం అంతే, ఆశతోనే కుట్టాం. ఓకేనా, అలాగే ఇంకోటి ఏంటంటే బోనస్ బాగుంది అంటారు, బోనస్ ఇంకోళ్ళని తీసుకొస్తారు, అది డబుల్ బోనస్. అది ప్రతి దానికి ఒకటి ఉంటుందండి. ఓకేనా, ఎందుకంటే నేను చాలా బిజీగానే ఉంటానండి. యాక్చువల్గా ఖాళీగా ఏమి ఉన్నాను. 10 to 12 క్లాసులు చెప్తాను, 1:30 to 3 ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను, 5 to 8 షాప్లో ఉంటాను. ఓకేనా, ఖాళీగా ఏమి ఉండను, బిజీగానే ఉంటాను. ఓకేనా, ఇది నాది షెడ్యూల్. అంటే ఫోన్ చేసామండి తీయలేదు, మీరు 2-3 సార్లు చేసాం తీయలేదని కొంతమంది కాల్స్ కూడా వస్తున్నాయి, ఇన్నిటికి చెప్పాల్సి వస్తుంది. సో ఓకేనా, అంతే. ఇక్కడ వీల్ మార్క్ చేయండి. ఇక్కడ వీల్ మార్క్ చేస్తే యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసేయండి. తీసేస్తే నేను చిన్నది చెప్తాను. ఇక్కడ చిన్న చేంజెస్ వీల్ మార్క్ చేసామా చంకలో కూడా నాకు మార్కింగ్ కనిపిస్తుంది. మీరు కూడా కట్ చేసినప్పుడు వీల్ మార్క్ చేసుకుంటే మీకు కూడా మీది కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్కి ఇలా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి. ఇక్కడ లోతు తీయాలి. ఇక్కడ లోతు తీస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, మామూలుగా తీసేయచ్చు కదా అని డౌట్ రావచ్చు. మనం ఎప్పుడన్నా డ్రెస్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఏదన్నా లూజ్గా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒంగున్నప్పుడు ముందుకు ఆలబడిపోయినట్టు ఉంటుంది, అలా ఉండకుండా ఉంటుంది అనమాట ఇలా తీయడం వల్ల బయటికి. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూపిస్తామండి లైవ్లో. ఓకేనా, ఇలా ఈజీగా ఉంటుంది, ఇది ప్రొసీజర్ అని చెప్తూ ఉంటాను ఎక్కువ. చాలా బాగా చెప్తాను. ఇక్కడే ఎందుకంటున్నానంటే చాలా బాగా చెప్తానని, ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏ ప్రాబ్లం రాదు. చాలామంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్క బ్లౌజ్ కూడా పోలేదండి మీ దగ్గరకు వచ్చినాక అంటారు. ఓకేనా, చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 8.5, దాన్ని 1 ఇంచ్ కలపండి అంటే 9.5 వచ్చింది. నేను 1/2 ఇంచ్ కూడా కలిపి 9.5 పెట్టా. ఎందుకు పెట్టారని డౌట్ రావచ్చు. 1/4 ఇంచ్ తగ్గించి పెట్టవచ్చు కదా అనొచ్చు, కరెక్ట్గా పెట్టవచ్చు కానొచ్చు. అమ్మాయి కొంచెం హైట్గానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 3.5 మార్క్ చేయండి. ఓకే, 3.5 ఎందుకు మార్క్ చేశానంటే చెస్ట్ 10వ భాగం, చెస్ట్ 10వ భాగం అంటే 33, అంటే 3
3.5 పావించి ఉక్సులు పట్టి కాజపట్టికి మార్క్ చేసి 3.5 కింద 3 మార్క్ చేయండి. ఇటుకు వచ్చేసరికి 2.5 మార్క్ చేయండి. 2.5 ఎందుకు మార్క్ చేశారు, కొంచెం ఎక్కువ మార్క్ చేయొచ్చు కానీ డౌట్ రావచ్చు. ఎందుకు మార్క్ చేశానంటే చెస్ట్ డివైడెడ్ బై 12 వేయండి. 33 డివైడెడ్ బై 12 వేస్తే 2.8 2.5 వస్తుంది. ఓకేనా, అలా అంటే 2.5 మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, అటు పావించి ఇటు పావించి పోతుంది ఖర్చులోకి. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా కర్వ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలా కర్వ్ ఇస్తే చంకలోకి ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది. ముందు ప్రిన్సెస్ కట్ అంటే ఎలా ఉంటుందో తెలియాలి ముందు. ఓకేనా, మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. కొన్ని నేర్చుకోవాలి, అసలు కొన్ని పదాలు తెలియాలి. ప్రిన్సెస్ కట్ అంటే ఏంటి, బోట్ నెక్ ఎలా ఉంటుంది, డ్రాప్ అంటే ఎలా ఉంటుంది, హై నెక్ ఎలా ఉంటుంది, తాడై అంటాం. కొన్ని సందర్భాలు కొన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటాం, అక్కడ లేని కూడా, అంటే అవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. అలాంటప్పుడు మనం వాటిని తెలుసుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు అడిగినప్పుడు స్టిచ్ చేయడానికి మనకు తెలిసి ఉందనుకో, చేయడానికి ఇదా అని చేసేస్తాం. అంతేగాని మనకు తెలియకుండా చేయడం కష్టం కదా. కొంచెం నాకు నచ్చలేదు అంటే నేను మార్చేసుకుంటాను. ఓకేనా, నాకు ముందు కంటికి నచ్చాలి, తర్వాతే స్టిచ్చింగ్, తర్వాత విషయం. ముందు డ్రాయింగ్ నచ్చితేనే తర్వాత స్టిచ్ చేయడానికి చూస్తాను. నీట్గా డ్రాయింగ్ చేసుకుంటాను, నలగకూడదు, క్లాత్ నలగకుండా నీట్గా ఉంచుకొని స్టిచ్ చేస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ మంది చూస్తాం కదా నలిపేస్తూ ఉంటారు, అలా నలపకండి. క్లాత్ నలిపితే ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు. అంతేనా, మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఎలికేసి అన్నం ఇస్తారు, అది తినాలనిపించదు. మన పిల్లలే కాబట్టి మనం తింటాం. ఓకేనా, అంతేకాని మామూలుగా పెట్టిన ప్లేట్లో తినాలనిపించదు. ఓకేనా, అట్లా అనమాట. ఇది కూడా అంతే, చిందరవందరగా ఉంటుంది, చేయడానికి సపోర్ట్గా ఉండదు, అంత నీట్గా అనిపించదు. నీట్గా ఉంటే చేయబుద్ధి కాదు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలా అనమాట, చిందరవందరగా నలిపేసి తెస్తారు, నలపొద్దు. ఓకేనా, ఒక ఫోల్డ్ చేసి ఒక కబోర్డ్లో కానీ ఎక్కడన్నా మనం కదలని ప్లేస్, మనం తిరగని ప్లేస్లో పెట్టండి. వాళ్ళు కుట్టము అనుకుంటే రేపు కుడతాము, ఈ డ్రెస్ రేపు స్టిచ్ చేస్తాం, ఈ బ్లౌజ్ అనుకుంటే ఒక పక్కన నలగని ప్లేస్లో ఒక పక్కన పెట్టేసేయండి, అలా వదిలేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయద్దు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. క్లాతే కదా అనుకోవద్దు, క్లాత్ అయినా ఏదైనా మనం ఎంత బాగా చూసుకుంటామో అది మనం అంత బాగా చూసుకుంటుంది, మన ఫీడ్బ్యాక్ కూడా అంత బాగా ఇస్తుంది మనం చేసే పనిని బట్టి. ఓకేనా, చూడండి, ఒక ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. ఇలా ఎక్కువ పెట్టినప్పుడు 6.5 పెట్టకూడదు కదండి, ఒక 1 ఇంచ్ తగ్గించమంటారు కదా మీరు అని డౌట్ రావచ్చు. కాకపోతే ఈవిడేమో అడిగారంటే బ్రాడ్గానే అడిగారు, నాకు బ్రాడ్గా కావాలండి, నాకు ఇష్టమో అని అడిగారు. అలాంటప్పుడు ఇలా చేయాలన్నమాట, చిన్న చేంజెస్ చేసుకోవాలి. నేను చేతితో గీస్తాను, నాకు చేతితోనే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా కరువు తీసేయండి. ఓకే, ఈ విధంగా తీసేయాలి, చిన్న కరువు ఇచ్చేసి ఈ విధంగా తీసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, అర్థమైందా, ఇలా ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలి. ఇప్పుడు మీకు ఏం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం. ఇది ఎలా ఉందో యాస్టీజ్గా, నెక్ తీయొద్దు, నెక్ బకరం మీద తీసి చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా, అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియోని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీడియోని అంత ఎవరు చూడలేదు, లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని. నాకు కూడా ఏదైనా మనము చేస్తున్న దానికి ఫీడ్బ్యాక్ వస్తేనే చేయాలనిపించింది. నాకు అంత సపోర్ట్గా లేక చేయలేదు కానీ కొంచెం బిజీగా ఉండి కూడా. కాకపోతే నాకు అనిపించింది ఎప్పుడు ఆశించకూడదు, మనం చేద్దాంలే అని మళ్ళీ రియలైజ్ అయ్యి మీకోసం ఒక మంచి వీడియో. చాలామంది కామెంట్స్ అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి ఏంటండి మాకు తెలియట్లేదు, కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ బ్లౌజు కానీ లేకపోతే నార్మల్ది ఇచ్చి ఇలా కుట్టమంటున్నారు, లేకపోతే షోల్డర్ ఎంత పెట్టాలో తెలియట్లేదు, అసలు షోల్డర్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదండి మెయిన్ ప్రాబ్లం అంటున్నారు. అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యిద్దని ఇంకా మనం చేసేది చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆశించాలి, తప్పులేదు, కానీ అవతల వాళ్ళకి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. మనం ఇవ్వనప్పుడు మనం చేయాల్సింది మనం చేస్తాం, ఏదో ఒక రోజు వచ్చింది అని ఫీల్ అయ్యి వీడియో చేస్తున్నానండి. ఓకేనా, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ప్రాబ్లం ఏముంది, షేరే కదా, దానిలో ఖర్చు ఏం లేదు కదా. ఓకేనా, ఓకే, షేర్ చేయండి. ఓకే, చూడండి ఇలా తీసేయండి నీట్గా, లేకపోతే నీట్గా తీయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎలా పడితే అలా ఇంకోటి ఆలోచిస్తున్నాం, మందే కదా, మందే అయితే ఏమైంది, వాళ్ళ మందే రేపు ఇంకోళ్ళదే, అంతేనా, అలా కాదు, ఎవరిదైనా ఒకటే, మందే కదా, వాళ్ళు డబ్బులు తక్కువ వేస్తారు అందుకే ఇలా అని ఏదో ఒక రీజన్ చెబుతున్నారు. మేడం మనీ ఎవరు మేడం ఎక్కువ, మా ఇంటి దగ్గర వాళ్ళు అలా అని చెప్తున్నారు. ఇవ్వకపోయినా మనం చేసి ఈసారికి కొడతాను, రేపు కొట్టనండి, ఈసారి నుంచి కొట్టను, ఈ అమౌంట్కి కొట్టను అవ్వదు అని చెప్పిస్తే నచ్చితే వస్తారు. నచ్చింది ఎందుకంటే బాగా చేశాం కదా, నచ్చకుండా అడగపోయింది, నచ్చింది.
ఓకేనా. ఇది అట్లా ఆలోచించాలి, అంతేగాని మనం ఇది ఎంత వీళ్ళకింత అన్నట్టు చూస్తే మనీ ఇచ్చిన వాళ్ళకి ఒకలాగా కొడతాం, మనీ ఇవ్వని వాళ్ళకి తక్కువ అడిగే బేరం అడిగే వాళ్ళకి ఎంత కొడతాం అంటున్నారు. అలా కాదు. ఓకేనా. నేను బకరం మీద చూపిస్తాను చూడండి. ఓకేనా. ఇది ఒక బకరం పీస్ తీసుకోండి. బకరంలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మంచి క్వాలిటీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అది మంచి క్వాలిటీ అంటే నలిగిపోకుండా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కింద లైన్ కొట్టేసాను. ఒక ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి చూడండి 10.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా 11.5కి మార్క్ చేయండి. ఓకేనా. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు ఉంచాలి, కింద ఫోల్డ్ చేయాలి. ఓకేనా. 10.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా 11.5 మార్క్ చేయండి. ఓకే. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. ఆల్రెడీ నేను క్లాత్ మీద డ్రా చేసింది. బకరం కూడా చెప్పండి మేడం, బకరం మాకు తెలియట్లేదు అంటున్నారు, అందుకే మార్క్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా. చూడండి 4.5 మార్క్ చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా 5.5 మార్క్ చేయండి. ఈ విధంగా కింద కూడా 4.5 మార్క్ చేయండి. 5.5 కాకపోతే 1 ఇంచ్ తగ్గించేస్తాను. చూడండి మీకు ఇంకోసారి చూపిస్తాను. ఓకే. ఎందుకంటే కింద డ్రాప్ వచ్చేసరికి బ్రాడ్గా, అంత బ్రాడ్ వద్దు కస్టమర్కి. మీకు కావాలంటే బ్యాక్ హై నెక్ సమానంగానే వేసుకోండి. నాకు వద్దు, అవతల వాళ్ళకి అంత బ్రాడ్ వద్దన్నారు. ఓకే. అలా వద్దు అంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా. చూడండి ఇలా మార్క్ చేసేసుకుని ఇక్కడికి వచ్చేసరికి 2.5 ఇంచులకు మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇక్కడ ఐ తీసుకోండి, పైకి హై నెక్ లాగా తీసుకోండి. 2.5 ఇంచులు తీసుకుంటే మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 2 ఇంచులు అవుతుంది. చూసారా, నేను లోపలికి ఒక 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్తో డ్రాప్ వేయండి. చాలా బాగా వస్తుంది. ఈ స్కేల్ మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చండి. దేనికి కట్ వర్క్ కానీ లేకపోతే ఇలా డ్రాప్ కానీ ఏదైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలాంటివి ఉన్నాయి, వాడండి. వాడటం రావాలి. వస్తువు ఉందంటే ఉంది కాదు, దాన్ని వాడటం కూడా మనకు తెలియాలి. అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాయి. దానికి ఒక థ్యాంక్స్. ఓకేనా. మిషన్ ఎక్కగానే మిషన్కి ఒక ముద్దు థ్యాంక్స్, అంతే. మనం ఉన్నంతసేపు హ్యాపీగా ఉంచింది మన మిషన్ మీద, అంతేనా. చిన్నయ్యానండి, ఏం లేదు. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి మనకు ఆటోమేటిక్, మనం ఒకటి ఇచ్చామో థ్యాంక్స్ అని చెప్పామనుకో మనకు సపోర్ట్ చేసేది అదొకటి. ఈ విధంగా కరువు తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, ప్రశాంతంగా కుట్టుకున్నామనుకో బాగుంటుంది, హ్యాపీ. ఇంకా అంతే, ఏ రిమార్క్ ఉండదు. ఒకవేళ ఇన్ కేసు మనం ఏదన్నా ప్రాబ్లం ఒకవేళ రాంగ్ చేసామంటే అది చెప్పిద్ది. ఎలా చెప్పిద్దండి అని డౌట్ రావచ్చు మీకు. అది మాట్లాడిద్దని జోక్ చేయొచ్చు, అది మాట్లాడిద్దండి. ఎలా మాట్లాడిద్దంటే మనం మాట్లాడగలిగితే అది మాట్లాడిద్ది. మనకి ఏదైనా ఫోన్ కాల్ రావడం, ఏదైనా ఎవరన్నా పిలవడం, లెగుస్తాం, వెంటనే చూసుకుంటాం. తర్వాత వచ్చినప్పుడు కొంచెం వెంటనే తెలిసింది రాంగ్ చేసావని చెప్పిద్ది. అంటే అది చెప్పడం అంటే నవ్వుతారు చాలామంది. నేను వీడియోలో కానీ లేకపోతే రియల్గా మామూలుగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్పినప్పుడు నిజమే అంటే అంత బ్రాడ్గా ఆలోచించరు. అది చెప్పట్లా, మన గురించి మనకు తెలిసినప్పుడు, మన మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు, మనము ఉన్న వస్తువులను కూడా ప్రేమించినప్పుడు ఇలాంటి మనతో మాట్లాడితే మనకు తెలుస్తుంది. అది మీరేంటంటే చూడరు అంత ఇదిగా, అంటే కొంతమంది, అందరు నన్ను కొంతమంది అంత పట్టించుకోరు అనమాట. లైట్ తీసుకుంటారు, వస్తువే కదా ఇది అన్నట్టు తీసుకుంటారు, మిషనే కదా అని. నేను అలా కాదండి, నేను ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. అంతేగాని ఏది కాదు అంటానికి లేదు, అది లేకపోతే మనం కొట్టలేం. ఓకేనా. అందుకే ఒక థ్యాంక్స్, ఒక ముద్దు బాగుంటుంది కదా, ఫీలింగ్ బాగుంటుంది. ఓకేనా. అది ఓకేనా. అలా చేయడానికి ట్రై చేయండి. ముందు ఏంటంటే మైండ్ పాజిటివ్గా మారిద్ది, తర్వాత మనం చేయగలని అనుకున్నది సాధించగలం. టైం పట్టొచ్చేమో కానీ చేయడం మాత్రం కన్ఫామ్. ఓకేనా. సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మాత్రం త్వరగానే ఉంటుంది. మెట్టు ఎక్కితే సక్సెస్ వచ్చేది, అంతేనా. అంతేగాని ఎక్కడికో ఎక్కాలి అంటే ఎక్కుతూ ఉంటే మెట్టు ఎక్కితే పైకి వెళ్ళగలం, అంతే. ఇక్కడే ఉండి అది కిందకి రావాలంటే రాదు, మనం వెళ్ళాలి మెట్టు ఎక్కుకుంటా అంతే. ఇలా కొంచెం తీసేయండి, చిన్నది పావించి. ఎందుకో చెప్తాను, థ్రెడ్ కట్టినప్పుడు ఇలా కోనెళ్ళే రాకుండా కొంచెం ఇలా వస్తుంది, అందంగా ఉంటుంది. ఓకేనా. ఇది ఫ్రంట్కి వచ్చేసరికి అలా తీయాలి. ఫ్రంట్ పార్ట్ కూడా చెప్తాను. ఓకేనా. చాలామంది బకరం కూడా చెప్పండి మేడం, మాకు బకరం రావట్లేదని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఇది ఎలా తీసారో తెలియట్లేదు అంటున్నారు. ఈ బకరం వేసినప్పుడు మీరు బకరం పక్కనే స్టిచ్ చేయండి, అంతేగాని బకరం మీద ఎక్కించొద్దు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అలా వేస్తే బాగా రాదు. ఓకేనా. నీట్గా అనిపించదు అనమాట. ఫోల్డ్ చేసి మనం లోపలికి మడత పెట్టి ఐరన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అలా బాగుండాలి అంటే ఇలా నీట్గా చెయ్యాలి. ఓకే.
పైన ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 ఇంచులు, 6.5కి మార్క్ చేయండి, 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఓకేనా. 7.5కి మార్క్ చేయండి. కొంచెం దూరంలో 6.5కి మార్క్ చేయండి, 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. చూడండి ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత పెట్టాలి, ఫ్రంట్ ఓపెన్ అంటే ఇప్పుడు ఎంత పెట్టాలి అని డౌట్ రావచ్చు. ఎంత పెట్టాలి మనము ఒకసారి మీకు చూపిస్తాను. డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఇలా చెప్తాను. 4.5 పెట్టాలి. 4.5 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఓకేనా. అది ఓకే. ఎంత పెట్టాలంటే ఎంత పడితే అంత పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ చెక్ చేసుకుని పెట్టాలి. ఓకేనా. 4.5 పెట్టండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. బకరం ఎప్పుడు వేస్ట్ చేయకండి. మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. ఓకేనా. ఎందుకు వేస్ట్ చేయడం, చాలామంది వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఎంత పడితే అంత ఫోల్డ్ చేయమంటే డబల్ ఫోల్డ్ చేస్తారు. అలా చెయ్యొద్దు. ఇలా చేయండి. మనకు ఎంత కావాలో అంతే తీసుకోండి, మిగతాది వదిలేయండి, రేపటికి యూజ్ అయ్యిద్ది కదా. ఓకేనా. అది అన్నమాట. చూడండి కొన్ని ఉంటాయండి టిప్స్, ప్రొసీజర్ ఉంటుంది, అలాగే ఫాలో అవ్వాలి. చూడండి చిన్న కర్వ్ ఇచ్చి చాలా బాగా ఇచ్చాను. ఆల్రెడీ మీకు బ్లౌజ్ చూపించాను కదా. అలా రావాలి అంటే ఇలా తీయాలి. మీకు నచ్చలేదు అంటే ఇంకోలాగా ట్రై చేయండి, అంతేగాని వచ్చే వరకు చేయండి. రాదు నాకు రాదండి మీరు గీయండి అంటారు. ఓకేనా. అలా గీసే కంటే మనం ట్రై చేస్తే వచ్చింది. ఒకసారి రాకపోతే 2 సార్లు రాదు, రాకపోతే 3వసారి వచ్చింది కదా. ట్రై చేయండి, ఎప్పుడైనా సక్సెస్ అవుతామండి. తొందర ఏం వద్దు, నేర్చుకోండి, మెల్లగా నిదానంగా నేర్చుకోండి. చాలా బాగా చెప్తాను. ఓకేనా. అంతే, ఏది కష్టం కాదండి. ఈ భూమి మీద ఒకళ్ళు చేస్తున్నారంటే మనమే చేయగలం, కాకపోతే టైం పట్టవచ్చు అంతే. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకేనా. ఆసక్తి ఉంటే ఆ శక్తి వచ్చిందండి, అంతేనా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలా మార్క్ చేయండి. ఓకే. ముందు మనకు ఆసక్తి ఉండాలి. ఏదన్నా నేర్చుకుంటున్నామంటే కొంతమంది ఏంటంటే 4 రోజులు చేసేసి మానేస్తారు, మనకు రాదులని లైట్ తీసుకుంటారు. 4 రోజులకే వస్తే ఇంకెందుకండి, మనం అసలు అందరూ చేసేస్తారు కదా. కొంతమందికి టైం పడుతుంది. ముందు మనకి ఏంటంటే చేయాలనే తపన ఉండాలి లోపల, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎంత రాందైనా కష్టంగా ఉన్నా కానీ మనకి ఈజీ అనిపిస్తుంది. ముందు దాన్ని ఇష్టపడితే మనకి ఈజీ అనిపిస్తుంది. ఓకేనా. అందుకు ఓకే. ఇది ఇలా వస్తుంది నెక్. ఓకేనా. అర్థమైందా. ఇదన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఓకే. థ్యాంక్స్ కౌశి. ఓకేనా. చూడండి చాలా హ్యాపీ నేను కూడా, ఎందుకంటే నేను ఫీల్ అవుతానండి ప్రతిదీ కూడా. ఓకే. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.